నమస్తే, వెల్కమ్ టు విజిల్. మానవత్వం అణగారిపోతున్న కాలంలో మనిషిని అనుమానంతో చూసే ప్రపంచంలో అధికారాలు, యుద్ధాలు, స్వార్థం మధ్య నలిగిపోయిన హృదయాలకు ఒక స్వరం వినిపించింది. అది కేవలం ఒక నటుడి స్వరం కాదు, అది ఒక మానవతావాది గుండె చప్పుడు. నవ్వులతో ప్రపంచాన్ని గెలుచుకున్న చార్లీ చాప్లిన్ ఒక క్షణం నవ్వును పక్కన పెట్టి మానవత్వం కోసం కన్నీళ్లు కార్చిన సందర్భం అది. ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో ఆయన పలికిన ఆ మాటలు నేటికీ మనసులను కదిలిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక ఉపన్యాసం కాదు, మనిషిగా మిగలాలని చేసిన ఒక గంభీర పిలుపు. భారతీయ ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి హిట్లర్ పాత్ర, రెండు హిట్లర్ పోలికతో ఉన్న మంగలి పాత్ర. మిలిటరీ అధికారులు హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ ఆ సమయానికి హిట్లర్ బదులు అతడి పోలికలతో ఉన్న మంగలి చేరుకుంటాడు. అతడే హిట్లర్ అనుకుని అధికారులు గౌరవ వందన సమర్పిస్తారు. అతన్ని వేదిక మీదకి తీసుకొని వెళతారు. అతి సామాన్యుడైన మంగలి ఏం మాట్లాడగలడు? ఒక నిమిషం తడబడి ఆ తరువాత ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్నదేంటో అదే మాట్లాడతాడు. మానవత్వాన్ని తట్టి లేపుతూ కవితాత్మకంగా సాగింది ఆ ఉపన్యాసం. హిట్లర్ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంతరంగాన్ని అతి సామాన్యుడైన మంగలివాడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇది ఒక రకంగా చార్లీ చాప్లిన్ అంతరాత్మ మానవాళికి చేసిన ఉద్బోధ. మహావిదూషకుడి మహోపన్యాసం. ఇది వెలువడి 70 ఏళ్ళు, 1940లో. అయినా ఇంకా నిత్య నూతనంగా ఉంది. ఈ కాలానికి సరిపడే విధంగా కూడా ఉంది. చాప్లిన్ మహానటుడు, మహాదర్శకుడు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ద గ్రేట్ డిక్టేటర్ సినిమాలోని చాప్లిన్ ఉపన్యాసం పూర్తి పాఠం తెలుగులో మీకు అందిస్తున్నాను. మనుషులైన వారందరూ ఈ విషయాన్ని గుండెల్లో భద్రపరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. క్షమించాలి, నాకు చక్రవర్తిని కావాలని లేదు, అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కానీ, ఎవరి మీదనో పెత్తనం చెలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు నలుపు అన్న తేడా లేదు. ప్రతి వారికి చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరి కోసం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటి వారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది, వారి దుఃఖం కాదు. ఒకరిని అసహించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిది. తల్లి భూదేవి బిడ్డలం మనమంతా. ఆమె దగ్గర దేనికి కొదవలేదు. మన జీవితం స్వేచ్ఛకు, ఆనందానికి ప్రతిరూపం అవ్వాలి. కానీ మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మలను విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుచింపజేస్తోంది. కుటిలత్వానికి, రక్తపాతానికి మానవుల్ని చేరుస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం నిజమే, కానీ మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావలసినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి, కానీ మన కోర్కెల దాహం మాత్రం తీరడం లేదు. మన విజ్ఞానం మనలను మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివితేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చిదిద్దుతున్నాయి. మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం, అవసరమైనప్పుడు చాలా తక్కువగా స్పందిస్తాం. యంత్రాల యంత్రాంగం కన్నా మనకు మానవత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, యథార్థ హృదయం కావాలి. ఈ లక్షణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది. రేడియో, విమానాలు మనల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవునిలోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈ మాట ప్రపంచంలోని కోట్లాను కోట్ల ప్రజలకు అందుతోందని నాకు తెలుసు. పురుషులు, స్త్రీలు, పసిపిల్లలు, నిరాశ సదృశులు పీడించే ఈ వ్యవస్థకు బలైన అమాయకులు ఎవరూ నిరాశపడొద్దు. మానవ పురోగతికి అది గొడ్డలి పెట్టు. ఈర్ష్య, ద్వేషాలు నశిస్తాయి, నియంతులు నశిస్తారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం మళ్ళీ ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డవి సంఖ్యలు తెంపుకుని
ధైర్యంగా బ్రతుకుతాయి. సైనికులారా, ఆలోచించండి. దుష్టుల పక్షాన, దుర్మార్గుల పక్షాన నిలబడొద్దు. మీకు తిండి పెట్టి కసరత్తులు చేయించి మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటి వాడో 1కి 2 సార్లు బాగా ఆలోచించండి. మీ ఆలోచనల్ని, మీ అనుభూతుల్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. మీరు పశువులు కారు, గడ్డిపూచలు కారు. మానవ యంత్రాలకు దాసోహం అనేదే లేనే లేదు. యాంత్రిక మేధస్సులు, మాంత్రిక హృదయాలు గల కృత్రిమమైన యంత్రాల వాళ్ళు. మీరు యంత్రాలు కాదు, మనుషులు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. ఎదుటి వారిని ప్రేమించగల గొప్ప హృదయం ఉంది. ఎవరి చేత ప్రేమించబడిన కొద్ది మంది యంత్ర మానవులు మాత్రమే అసహనంగా, అసహ్యంగా, కృత్రిమంగా ప్రవర్తిస్తారు. వీర సైనికులారా, స్వేచ్ఛ కోసం పోరాడండి, బానిసత్వం కోసం కాదు. మీలో ఒక మహత్తర శక్తి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సుఖప్రదంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకోగల శక్తి మీలో ఉంది. యంత్రాల్ని సృష్టించగల నేర్పులు మీరే. యంత్రాలైపోకుండా మనుషులుగా నిలదొక్కునే ఆత్మశక్తి మీలోనే ఉంది. దాన్ని బయటికి లాగండి. ఇంకా ఆలస్యం ఎందుకు? రండి, ప్రజాస్వామ్యం పేరిట ఏకమై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం. ప్రతి వాడికి పని, యువతకు మంచి భవిష్యత్తు, వృద్ధాప్యానికి భద్రత గల ఒక మంచి సమాజాన్ని సృష్టిద్దాం. అబద్ధాలు, మాయమాటలు చెప్పి అవినీతి పరులంతా, అహంకారులంతా గద్దెలెక్కుతున్నారు. వాగ్దానాలను నిలబెట్టుకున్న వారు ఇంతవరకు లేరు. ఇప్పుడు మనకై మనమే వాటిని సాధిద్దాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం స్వేచ్ఛకు అడ్డుగోడల్ని తొలగిద్దాం. దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించే ప్రగతి వైపు పయనిద్దాం. రండి, అందరం ఏకమవుదాం. ఇది చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషం ఉంది. హిట్లర్ను చార్లీ చాప్లిన్ ఆట పట్టించాడు. కానీ హిట్లర్ చాప్లిన్ అభిమానులలో ఒకడు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎంటర్టైనర్గా, ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన గ్రేట్ డిక్టేటర్గా భావించబడ్డ సర్ చార్లీ చాప్లిన్ తన విజయ రహస్యాన్ని తానే అనేక సార్లు బేరీజు వేసుకున్నాడు. మానవ మనస్తత్వాన్ని అనేక కోణాల్లో నుంచి విశ్లేషించుకున్నాడు. దాన్ని బట్టే తెర మీద తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు. అమోఘంగా రక్తి కట్టించాడు కూడా. ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాస రాశాడు. అందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అయితే అవి ఎంత సామాన్యమైనవో అంత విలువైనవి కూడా. హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు, దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు చిరిగిపోవడంలో లేదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారిపోయే ప్యాంటును వదిలేస్తే ఎవరికీ నవ్వు రాదు, కానీ జారిపోకుండా పైకి అనుకుంటూ హడావిడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్ను ఒక పెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వు రాదు, కానీ సమాజంలో తాను ఒక పెద్ద మనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందని బాధపడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ చూస్తూ ఉండడంలో హాస్యం ఉంది. బలహీనుడై ఉండి పహిల్వానుతో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండడంలో హాస్యం ఉంది. హాస్యం కత్తి మీద సాము లాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు కలుగుతాయి. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. మాయలు, మంత్రాలు అందులో ఏం లేవు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేధస్సులో నుంచి వచ్చింది. నిజానికి జీవితాన్ని జీవితాంతం చదివినా సరిపోదు. అలాంటి జీవితంలో నవ్వించగల అంశాల గురించి నిరంతరం ఆలోచిస్తూ గడిపిన చాప్లిన్ మరొక ముఖ్యమైన విషయం కూడా గ్రహించాడు. ప్రేక్షకులు ఊహించిందే తెర మీద కనిపిస్తే నవ్వరని, ప్రేక్షకులు ఊహించుకోని విధంగా భిన్నమైన ధోరణిలో ప్రవర్తిస్తూ ఉండడం వల్ల వారిలో ఉత్కంఠ, ఉత్సాహం పెరుగుతుందని ఆయన గ్రహించాడు. ప్రేక్షకుల బలహీనతల్ని ఆయన ఎప్పుడూ దెబ్బతీయలేదు. ఇదొక గొప్ప సుగుణం.
తనకు తాను కల్పించుకున్న బలహీనతలతోనే ప్రేక్షకులకు నవ్వు బలాన్నిచ్చాడు. ప్రపంచాన్ని నవ్వులతో శాసించిన మొనగాడు చాప్లిన్ తప్ప మరొకరు లేరు. 100కి 10 మంది బాగా ఉన్నవాళ్ళు, 90 మంది లేని వాళ్ళు ఉన్న ఈ సమాజంలో 90% ప్రజల్ని నవ్వించడానికి 10% మందిని గేలి చేయడంలో తప్పేంటి అన్నది ఆయన ప్రశ్న. వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా సరళంగా చెప్పిన వాళ్ళు బహుశా ఎవరూ లేరేమో. హాస్యంతో మానవవాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో.